శతమానం భవతి. నిన్నిక్కడికి ఎందుకు తీసుకొచ్చాను అని నీకు అనిపిస్తోంది కదా రాధా. ఇది నీకు చాలా ఇష్టమైన ప్లేస్. ఈ ప్లేస్కి మనిద్దరి ప్రేమకి చాలా గొప్ప అనుబంధం ఉంది. ఈ ప్రదేశం మనిద్దరి మధ్య ఎన్నో జ్ఞాపకాలుంచింది, మరిచిపోలేని మధురానుభూతుల్నిచ్చింది. మనసుకు నచ్చిన చోటుకొస్తే ఖచ్చితంగా ఆ మనసు మనకు చెప్తుంది. మనం ఇక్కడ గడిపిన ప్రతి క్షణం నాకిప్పటికీ గుర్తుంది. అది నీకు కూడా గుర్తొస్తుందని ఇక్కడికి తీసుకొచ్చాను. ఈ ప్లేస్ చాలా బాగుంది. చూస్తుంటే మనసుకి చాలా ప్రశాంతంగా కూడా ఉంది. మీరు చెప్పింది నిజమే. ప్లీజ్ రాధా, నువ్వు నన్ను మీరు అని పిలుస్తుంటే నాకు దూరం అవుతున్నావేమో అని భయంగా ఉంది. నువ్వు నన్నెప్పుడు మురారి నువ్వు అనే పిలిచేదానివి. అలాగే పిలవ్వా? క్షమించండి, నేనేంటో తెలిసే వరకు నేను మిమ్మల్ని ఏకవచనంతో పిలవలేను. నాకు గతం గుర్తొచ్చే వరకు నేను మీతో చనువుగా ఉండలేను, మాట్లాడలేను. ఈ పరిసరాలన్నీ బాగా చూడు రాధా. ఖచ్చితంగా నీకు ఇక్కడ ఒక విషయం గుర్తు రావాలి. అదేంటో తెలుసా? నేనిక్కడ ఉన్నప్పుడు నువ్వు నాకు ఇష్టమైన స్వీట్ తీసుకొని వచ్చావు. అది నీ చేత్తో నువ్వే నాకు తినిపించావు. ఆ క్షణం ఇప్పటికీ నా కళ్ళ ముందు కదులుతూనే ఉంది. అది తలుచుకున్నప్పుడు మన ఇద్దరి మధ్య బంధం ఎంత గొప్పగా ఉండేదో, ఆ ఊహ ఎంత ఆనందాన్నిస్తుందో నువ్వు ఊహించలేవు రాధా. వచ్చావా రాధా? నువ్వు నా కోసం ఇలా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అదేలా మురారి, కనీసం నా అడుగు చప్పుడు కూడా వినిపించకుండా చాలా నెమ్మదిగా వచ్చాను కదా. నువ్వు వెనక్కి తిరిగి చూడలేదు. నేను వస్తానని కూడా నీకు తెలియదు కదా. మరి వచ్చింది నేనే అని అంత కరెక్ట్గా ఎలా చెప్పావు? కమ్ సిట్. మనసులో ప్రేముంటే ఆ మనిషి ప్రపంచంలో ఎక్కడున్నా కూడా తెలిసిపోతుంది రాధా. నువ్వు నా కళ్ళ ముందుంటేనే నేను నిన్ను చూసినట్టు కాదు, నువ్వు ఎక్కడున్నా సరే నా మనసుతో నిన్ను చూడగలను. నువ్వు నాకు దగ్గరవుతున్నప్పుడు ప్రకృతి నాకు చెప్తుంది. ఆ గాలిలో పరిమళం మారిపోతుంది. నువ్వు వస్తున్నావని శబ్దం లేకపోయినా నా మనసు నాకు ముందే చెప్పేస్తుంది, నీ మనసులో ఉన్న మనిషి నీకోసం వచ్చింది అని. అది మనస్ఫూర్తిగా ప్రేమించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అబ్బో, ప్రకృతిలో ఉండగానే కవిత్వాలన్నీ బానే వస్తున్నాయి. ఇది ప్రకృతి మహత్యం కాదు రాధా, ప్రేమ మహత్యం. ప్రేమలో సక్సెస్ అయినవాడు ఇలా కవిత్వాలు చెప్తాడు. విఫలమైనవాడు దేవదాసులా మారి మందుకు బానిసవుతాడు. నేను చాలా లక్కీ. నీ ప్రేమ పొందడంలో సక్సెస్ అయ్యాను. అందుకే నీ అంత అందంగా అందమైన కవితలొస్తున్నాయి. అది సరే, నేను వస్తున్నానని మీ మనసు చెప్పింది అన్నారు కదా. మరిప్పుడు నేను నీకోసం ఒకటి తీసుకొచ్చాను. అదేంటో కూడా నీ మనసు చెప్తుందా? చెప్పింది. నువ్వు నాకు ఎంతో ఇష్టమైన సేమియా పాయసం నువ్వు తీసుకొచ్చావు, కరెక్టేనా? హే, చెప్పని చూసావా? ఇప్పుడేమంటావు రాధా? ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు మురారి. నా విషయంలో నువ్వింత గొప్పగా ఆలోచిస్తున్నావా? నీకు సేమియా పాయసం అంటే ఇష్టమని అత్తయ్య నాతో చెప్పారు. నాకు చెప్పడం కాదత్తయ్య, మీరు నేర్పించండి అని అడిగాను. ఆవిడ దగ్గర నేర్చుకుని నీకోసం చేసి తీసుకొచ్చాను. ఇవేమీ నీకు తెలియదు కానీ అన్నీ తెలిసినట్టు ఎలా చెప్తున్నావు? నాకిప్పటికీ అర్థం కావడం లేదు. చెప్పాను కదా రాధా,
మనసారా ప్రేమించిన వాళ్ళకి ఇవేవీ చెప్పనక్కర్లేదు. తనిష్టపడిన మనిషి ఇష్టంగా ఏం చేసినా మన మనసు మనకి చెప్తుంది. అదే ప్రేమకున్న గొప్పతనం. అవును మురారి, ప్రేమంటే 2 అక్షరాలు కాదు, 2 మనసులు కలవడం, 2 వ్యక్తుల్ని ఒకటి చేయడం. అదే ప్రేమకున్న గొప్పతనం. అది మనస్ఫూర్తిగా ప్రేమించుకున్న వాళ్ళకి అనుభవంలోకి వస్తుంది. ఆ అనుభూతిని వర్ణించడానికి మాటలు సరిపోవు. ఆ మాటలు ఇంకా నా చెవులకు వినిపిస్తూనే ఉన్నాయి. అప్పుడు నువ్వు నా వైపు చూసిన చూపు ఇప్పటికీ నా కళ్ళకు కనిపిస్తూనే ఉంది. అదంతా నీకు గుర్తొచ్చిందా రాధా? ఛార్జింగ్ అయిపోయినట్టుంది. ముందు ఛార్జింగ్ పెట్టి ఆన్ చేయాలి. రే గణపతి, అమ్మో, నాన్న వచ్చేసినట్టున్నాడు. ఇప్పుడు ఫోన్ చూస్తే ఎక్కడి నుంచి వచ్చిందని లేనిపోని క్వశ్చన్లన్నీ వేస్తాడు. ఈ ఫోన్ సంగతి నాన్నకు తెలియకూడదు. గణపతి. నాన్న. ఇదిగో, ఇది లోపల పెట్టు. అలాగే. నన్ను క్షమించండి. మీ బాధ నేను అర్థం చేసుకోగలను. ఒక తల్లిగా మీ కొడుకు బాధపడితే మీరు తట్టుకోలేరు, అది నాకు తెలుస్తోంది. కానీ నేను రాధని కాదని మీరు చెప్పడం తప్ప నేనే రాధనన్న నిజం నాకు తెలియడం లేదు. అది తెలిసే వరకు మీరు చెప్పే మాటలు విని నేను ఇంట్లో రాధలా ప్రవర్తించలేకపోతున్నాను. మీ అబ్బాయి నా మీద చూపిస్తున్న ప్రేమ, నా విషయంలో ఆయన తీసుకుంటున్న జాగ్రత్తలు ప్రతిదీ నా మనసుకు తెలుస్తున్నా నేను మాత్రం అతనికి దగ్గరగా ఉండలేకపోతున్నాను. మనస్ఫూర్తిగా మాట్లాడలేకపోతున్నాను. దానికి కారణం కూడా ఉంది. నేను ఒక ఆడపిల్లని. నా మనసులో ఎవరున్నారో తెలియకుండా, నా గతం ఏంటో నాకే తెలియకుండా నా భవిష్యత్తుని నేను నిర్ణయించుకోలేను. అందుకే నా సరిహద్దును నేనే గీసుకున్నాను. ఇది మీ అందరినీ బాధ పెడుతుందని నాకెంతగా అనిపించినా ఆ గీత నేను దాటలేకపోతున్నాను. నేనేంటో నాకు తెలిసే వరకు, నా గతమేంటో నాకు గుర్తొచ్చే వరకు నేను ఇలా ఉండక తప్పని పరిస్థితి. దానివల్ల మీ అందరికీ బాధ కలుగుతుందని నాకు తెలిసినా నేనేమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను. ఈ విషయంలో మీరు నన్ను క్షమించాలి. నిజంగా దానికి గతం గుర్తొచ్చిందంటే నేను గతాన్ని మర్చిపోవాల్సి ఉంటుంది. అప్పటికీ మనశ్శాంతిగా ఉండలేను. పిచ్చిదానా, అందరాశను మనం నెరవేరిస్తే పోలా? ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? అది ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని నేను కోరుకుంటున్నాను. అది గతంలోనే కలిసిపోవాలని నేను కోరుకుంటున్నాను. ఎప్పటికీ ఎవరి కంటికి కనిపించకూడదు అని నేను కోరుకుంటున్నాను. మరి నువ్వేంటి దానికి గతం గుర్తు రావాలని కోరుకుంటున్నావు? నువ్వు నా కూతురువైనా నన్ను నువ్వు పూర్తిగా అర్థం చేసుకోలేదే. నేను దానికి గతం గుర్తుకు రావాలి అని కోరుకోవడం లేదు. అందరి కోరికని ఆయుధంగా మార్చుకుని దాని విషయంలో ఎలా ప్రయోగించాలా అని ఆలోచిస్తున్నాను. ఏంటమ్మా నువ్వనేది? అదేంటో నీకు చెప్పినా అర్థం కాదు. అయినా ఒకే విషయాన్ని పదే పదే చెప్తే
వినేవాళ్లకు బోర్ కొడుతుంది. ఏం చెప్పాలో దాని దగ్గరే చెప్తాను. పద. ఏంటమ్మా రాధా, ఇంకా టాబ్లెట్స్ వేసుకోలేదా? అదేంటమ్మా, సమయానికి టాబ్లెట్స్ వేసుకోవాలి కదా. అవునులే పాపం, ఏ సమయానికి ఏ టాబ్లెట్ వేసుకోవాలి అని నీకు తెలీదు. అసలే గతం గుర్తులేని దానివి, భవిష్యత్ ఏంటో తెలియక ఆలోచిస్తున్న దానివి. ఇవన్నీ ఎక్కడ ఆలోచిస్తావు? కానీ నువ్విలా ఉంటే నా తమ్ముడు తట్టుకోలేడమ్మా. వాడెంత బాధపడతాడో చెప్పు. నువ్వు నార్మల్ అవ్వాలని, మళ్ళీ ఇంట్లో సంతోషంగా ఉండాలని, మీరిద్దరూ కలిసి ఉండాలని కోరుకుంటున్నాడు. ఏంటండి అలా ఉన్నారు? ఏం లేదమ్మా. గతంలో మీకు నాకు మధ్య మంచి అనుబంధం ఉన్నట్టుంది. అవునమ్మా, నువ్వంటే మా అందరికీ చాలా ఇష్టం. ఎందుకో తెలుసా? ఈ ఇంట్లో మా తమ్ముడంటే మా అందరికీ ప్రాణం. వాడిష్టాన్ని మేమందరం ఇష్టపడతాం. వాడు నిన్నిష్టపడ్డాడు. అందుకే నువ్వంటే మా అందరికీ అంతిష్టం ఏర్పడింది. కానీ మా తమ్ముణ్ణి ఇప్పుడిలా బాధగా నేను చూడలేకపోతున్నాను. అలాగే వాడి విషయంలో నువ్వు కూడా బాధపడుతున్నావు. కానీ ఏం చేస్తాను చెప్పు? ఆడపిల్లవు కదా. గతమేంటో తెలియకుండా మా వాళ్ళు చెప్పిన మాటలు విని నువ్వు నీ మనసును మార్చుకోలేవు కదా. నీ మనసంతా నీకొకటి చెప్తుంది కదా, అదే నువ్వు వినాలి. అందులో నేను నిన్నేమి తప్పు పట్టను. కానీ మా తమ్ముడు నీ విషయంలో కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. తను ప్రేమించిన మనిషి కళ్ల ముందే ఉన్నా, తన జీవితాన్ని పంచుకోవాలనుకుంటున్న మనిషి తన ముందే తిరుగుతున్నా పరాయివాణ్ణి చూస్తున్నట్టు చూస్తుంది. కనీసం దగ్గర నిలబడ్డానికి కూడా ఇష్టపడలేదంటే పాపం వాడెలా తట్టుకుంటాడమ్మా? వాడి బాధని చూస్తూ మేమందరం ఎంత బాధపడుతున్నామో అది నీకు కూడా తెలుసు కదా. ఆ దేవుడు నాకు శిక్ష వేశాడు. నేనెవరో నాకే తెలియని పరిస్థితి కల్పించాడు. నేను పలానా అని మీరందరూ చెప్తున్నా అది నేనే అని ఎక్కడా ఒక చిన్న ఊహ కూడా రావట్లేదు. మరి నేనెవరో అని తెలుసుకోకుండా, నేనేంటి అన్నది తెలియకుండా ఎలా ఉండాలో నాకు అర్థం కావడం లేదు. మీ అందరినీ బాధ పెడుతున్నానన్న బాధ మరింత బాధిస్తున్నా నేనేమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను. నాకు తెలుసమ్మా, అందుకే నీతో మాట్లాడడానికి వచ్చాను. ఇది నీకు దేవుడు వేసిన శిక్ష. ఆ శిక్ష నుంచి నువ్వెలా తప్పించుకోవాలో, నువ్వే రాదన్న విషయం నీకు తెలిసే పరిస్థితి ఈ ఇంట్లో ఉండగా నీకు రాదు. ఎంత ప్రయత్నించినా అది ఇక్కడ జరగదు అని నాకు అర్థమైంది. నువ్విలా బాధపడుతూ ఇంతమందిని బాధ పెడుతూ నువ్వుండలేవు. మేము చూస్తూ ఉండలేకపోతున్నాం. అందుకే నీ పరిస్థితి మారాలమ్మా. నీకు గతం గుర్తు రావాలన్నా నువ్వు ఉండవలసింది ఇక్కడ కాదు. ఎక్కడ?
చెప్తానమ్మా. ఒకప్పుడు నువ్వు మా తమ్ముడితో ఈ ఇంటికొచ్చావు. ఈ ఊర్లో నువ్వు చాలా తక్కువ రోజులే ఉన్నావు. ఇక్కడ పరిసరాలవి నీకు పూర్తిగా అలవాటు అవ్వలేదు. అందుకే ఎంత ప్రయత్నిస్తున్నా ఇక్కడ నీకు గతం గుర్తుకు రావడం లేదు. కానీ నువ్వు బాల్యంలో రామభద్రపురం అనే ఊర్లో ఉండేదానివట. నువ్వు ఒక అనాథవి. అక్కడికి దగ్గరగా ఉన్న ఒక అనాథాశ్రమంలో నువ్వు పెరిగావు. నీ బాల్యం మొత్తం అక్కడే గడిచింది. అక్కడే పెరిగి పెద్దదానివయ్యావు. ఎలాంటి వాళ్లకైనా తన బాల్యంలో ఉన్న పరిస్థితుల దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా గతం గుర్తుకొస్తుంది. నువ్వక్కడికి వెళ్ళి ప్రయత్నిస్తే ప్రతిఫలం దక్కుతుందేమో అని నాకు అనిపించింది. అలా అని నిన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమంటున్నానని కాదు. నీకు గతం గుర్తొస్తే నువ్వు బావుంటావు, ఈ ఇల్లు బావుంటుంది, అందరం సంతోషంగా ఉంటామని చెప్తున్నాను. నాకనిపించింది నేను నీకు చెప్పానమ్మా. ఆ తర్వాత నీ ఇష్టం. ఇందులో నా బలవంతం ఏం లేదు. నువ్వే ఆలోచించుకో. పత్ సత్య, గుడ్ నైట్. నువ్వు మామూలు దానివి కాదమ్మా. నువ్వు చెప్పిన మాటలు వింటే ఎవ్వరైనా నమ్మేస్తారు. గొర్రె కసాయివాణ్ణి నమ్మినట్టు పాపం రాధ కూడా నువ్వు నిజంగా ప్రేమతో ఇవన్నీ చెప్తున్నావేమో అనుకుని నిన్ను నమ్మేసిందమ్మా. నువ్వు అంత తెలివిగా మాట్లాడావు, అంత గొప్పగా మాట్లాడావు. నిజంగా రాదంటే నీకెంతో అభిమానం ఉన్నట్టే మాట్లాడావు. అవన్నీ అది నమ్మింది అంటే ఖచ్చితంగా అది ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. అంతా బానే ఉంది, కానీ పొరపాటున ఇదంతా మనం చెప్పామని మావయ్యతో చెప్పి ఆ ఊరు వెళ్తాను అంటే మన పరిస్థితి ఏంటమ్మా? పిచ్చిదానా, గతాన్ని మర్చిపోయినా భవిష్యత్తు ఆగమ్య గోచరమైన ఆడదాని మనసేంటో నాకు బాగా తెలిసే. ఇప్పుడు నేను చెప్పిన విషయాలు ఎటువంటి పరిస్థితుల్లో అది అమ్మమ్మకు కానీ తమ్ముడికి కానీ చెప్పదు. అలా చెప్తే వాళ్ళు వెళ్ళనివ్వరు అన్న విషయం ఆ రాధకు బాగా తెలుసు. నా లెక్క కరెక్ట్ అయితే ఎవ్వరికీ చెప్పకుండా తను ఖచ్చితంగా ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. ఈ భాను అజ్జుకి ఇప్పుడే దొరకాలా? ఈ ఫోన్ ఇప్పుడే ఆన్ అవ్వాలా? అసలింక భాను రాదు, ఎప్పటికీ కార్తీక్ జీవితంలో నేనే ఉండిపోతాను అని నేను సంతోషిస్తుంటే ఇప్పుడు ఇలా జరిగిందేంటి? ఇదేంటి, ఈ ఫోన్ నా దగ్గర ఉందని తెలిస్తే నాన్న నన్ను చంపేస్తాడు. ఇదేంటి, భాను ఫోన్ కట్ చేస్తుందేంటి? నాకేం తెలుసు కార్తీక్? ఇన్ని రోజులు ఫోన్ ఆఫ్లో ఉండడం ఏంటి, ఇప్పుడే ఫోన్ రావడం ఏంటి? నువ్వు ట్రై చేస్తుంటే కట్ అవ్వడం ఏంటి? నాకేదో చాలా ఆశ్చర్యంగా ఉంది.
హలో హలో కార్తీక్ గారు బయలుదేరారా? మేము బయలుదేరాం సార్, చాలాసేపు అయింది. ఎస్ఐ గారు మేము వచ్చేస్తున్నాం. అయితే భాను ఫోన్కి ట్రై చేశాను, 2 సార్లు రింగ్ అయిందండి, కానీ తర్వాత స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అది ఎందుకో నాకు అర్థం కావట్లేదు సార్. వద్దు సార్, మీరు ఫోన్ ట్రై చేయకండి. అదేంటి సార్ అలా మాట్లాడతారు? తను నా భార్య, తన ఫోన్కి నేను ట్రై చేయకపోవడం ఏంటి? అందులో తప్పే ఉంది సార్. భానుమతి గారు మీ భార్యే సార్, నేను కాదు అన్నాం. కానీ ఆవిడ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో మనకు తెలియదు కదా. ఆ ఫోన్ ఆవిడ దగ్గర ఉంది అనుకుంటున్నాము, కానీ ఆవిడ చుట్టూ ఎవరున్నారో కూడా మనకు తెలియదు కదా. ఫోన్ చేస్తుంటే కట్ చేస్తున్నారా అన్నప్పుడే డౌట్ వచ్చింది. అందుకే లొకేషన్ ట్రేస్ అయింది కాబట్టి మనం ముందు అక్కడికి వెళ్దాం. కానీ మీరు దయచేసి ఫోన్ ట్రై చేయొద్దండి. తను పొరపాటున వేరే సిచ్యువేషన్లో ఉంటే మరింత ఇబ్బంది పడతారు. దగ్గరలోనే ఉన్నాం, రీచ్ అవుతున్నాం. సరే సార్, సారీ ఎస్ఐ గారు, నేను ఇదంతా ఆలోచించలేకపోయాను. మేము కూడా వస్తున్నాం కదా, భానుని కలుస్తాను. నేను లొకేషన్ పంపిస్తాను, మీరు చూసుకొని వచ్చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. పదరా వెళ్దాం. నేనెవరో నాకు తెలియదు, నా పేరేంటో కూడా నాకు తెలియదు, నా గతం ఏంటో నాకు తెలియదు. నా ముందున్న వాళ్ళు నన్ను రాధా అంటున్నారు. అసలు నేనెవరో నాకు తెలియని పరిస్థితుల్లో ఉన్నా కూడా నేను వాళ్ళతో ఎలా మాట్లాడాలో ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. అందుకే నా గతాన్ని వెతుక్కుంటూ నా గమ్యం తెలియని ప్రయాణం మొదలుపెట్టాను. నా గతం నాకు గుర్తొచ్చేలా నువ్వే చేయాలి. ఈ ప్రయాణంలో ఎటువంటి ఆటంకాలు ఎదురవ్వకుండా నువ్వే నన్ను నడిపించాలి. దిక్కులేని వాళ్ళకి భగవంతుడే దిక్కు అంటారు. కనీసం పేరు కూడా తెలియని ఒక మనిషిగా ఇప్పుడు నేను ఈ పరిస్థితుల్లో ఉన్నాను. నేనెవరో, నా వాళ్ళెవరో, నా గతం ఏంటో నాకు తెలియదు. నేనేంటి అనేది తెలుసుకునే ప్రయత్నంలోనే అడుగులు ముందుకు వేస్తున్నాను. ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితి, ఎవరిని అడగాలో తెలియని పరిస్థితి, ఏం చెయ్యాలో దిక్కు తోచట్లేదు. కానీ నువ్వు నన్ను కాపాడతావన్న నమ్మకంతో, నువ్వు రక్షిస్తావన్న ఆత్మవిశ్వాసంతో ఈ ప్రయాణాన్ని మొదలు పెట్టబోతున్నాను. నువ్వే కాపాడాలి స్వామి. నా వాళ్ళెవరో నాకు చూపించు స్వామి. ధర్మసేతుపాలకం త్వధర్మ మార్గనాశకం కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుం. బావా వెళ్దామా? సరే మురారి, పద. అమ్మా, రాధను వెతకడానికి వెళ్తున్నాను, తనని తీసుకుని వస్తాను, నన్ను ఆశీర్వదించు. వెళ్ళిరా నాన్న. ఇది మరీ బాగుంది తమ్ముడు. తను ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయిందో కూడా తెలీదు. అలాంటి మనిషిని నువ్వెక్కడని వెతుకుతావు? ఊరంతా చూసొచ్చారు, ఊర్లో ఎక్కడా కనపడలేదు. ఎక్కడికి వెళ్ళిందో తెలియని వ్యక్తి గురించి గమ్యం తెలియని ప్రయాణం ఎలా చేస్తావు? ఎక్కడుందని కనిపెడతావు? ఎక్కడో దగ్గర ఉండే ఉంటుంది కదక్క, అక్కడికి వెళ్తాను. ప్రపంచం మొత్తం వెతుక్కుంటూ వెళ్తాను. అలా ఎక్కడో దగ్గర నా రాధ నాకు కనపడుతుంది కదా, తీసుకొస్తాను. తను కనిపించే వరకు వెతుకుతాను, నా కాళ్ళు అరిగిపోయే వరకు వెతుకుతాను. నా రాధ నాకు కనిపించి మళ్ళీ నాకు దొరికే వరకు తిరుగుతూనే ఉంటాను. దయచేసి ఆపకు. చూడు జయ, మురారి రాధను ఎంతగా ప్రేమించాడో మనందరికీ తెలుసు.
తనంటే మురారికి ఎంత ఇష్టమో నీకు కూడా తెలుసు. 6 నెలలు తను కనిపించినందుకు మురారి ఎంత బాధపడ్డాడో మనందరం చూశాం కదా. మాట్లాడే ముందు ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలుసుకో. పద మురారి. ఏంటండి ఇది? అసలు ఇంటికి ఏ గ్రహణం పట్టింది? పున్నమి వెలుగులతో ఆనంద నిలయంగా ఉండాల్సిన ఇంట్లో ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చింది? ఎవరి కన్నో ఈ ఇంటి మీద పడింది? ఎవరి ఆక్రోశానికి ఇదంతా జరుగుతోంది? ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు. ఆ అమ్మాయి తన గతాన్ని తెలుసుకోవాలనుకుంటుంది, కానీ ఫలించడం లేదు. చివరికి రాధ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటి? ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఏంటమ్మా, అది ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అంటే దాన్ని వెతుక్కుంటూ మావయ్య వెళ్ళడం ఏంటి? తనని మళ్ళీ తీసుకొస్తాడు. ఇంకా నా జీవితానికి మావయ్య దక్కడా? నువ్వేం కంగారు పడకే. అది రాత్రి ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఈ పాటికి ఎంతో దూరం వెళ్ళిపోయి ఉంటుంది. ఇక మురారికి ఎక్కడ కనిపిస్తుంది? ఇక అది కనిపించడం కలే అవుతుంది. అమ్మయ్య, వాళ్ళు నన్ను చూడలేదు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. రామభద్రపురం ఊరు గురించి ఎవరినైనా అడుగుదాం. వీళ్ళేంటి ఇక్కడున్నారు? నేనెవరికి చెప్పకుండా వచ్చేసినట్టు వీళ్ళకి తెలిసిందా? ఇప్పుడు నేను బయటకు వెళ్ళానంటే వీళ్ళు నన్ను ఫాలో అవుతారు. ఇంకో దారేమైనా ఉందేమో కనుక్కోవాలి. నువ్వు చెప్పినట్టుగా ఆ రాధ అయితే ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. అది మళ్ళీ తిరిగి రాదనే ఆనందంలో నేనున్నాను. కానీ అమ్మమ్మ ఆ రాధ వెళ్ళిపోయినందుకు బాధపడుతోంది. తనని ఎలాగైనా కనిపెట్టి తీసుకొస్తాను అని మావయ్య వెళ్ళాడు. సాయంగా నాన్న కూడా వెళ్ళారు. అది మళ్ళీ తిరిగి వచ్చేస్తుందంటావా? వెనక్కి తిరిగి రాదు. ఒకసారి దాన్ని పంపించాను. 6 నెలల వరకు రాలేదు. అప్పుడు దానికి స్పృహ ఉంది. అది ఎవరో దానికి తెలుసు. అలాంటప్పుడే తిరిగి రాలేదు. కానీ ఇప్పుడు దాని పేరే దానికి తెలీదు. నేను చెప్పిన మాటలు విని గుడ్డిగా నమ్మి వెళ్ళిపోయింది. ఇంకా ఎప్పటికీ తిరిగి రాదు. నువ్వు భయపడకు. గణపతి, ఆ నాన్న వస్తున్నాను. తొందరగా రా. ఏంటి నాన్న? ఏంట్రా కూర్చొని ఏం చేస్తున్నావు? హలో 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 భాను, మాట్లాడు భాను. నేను కార్తీక్ని మాట్లాడుతున్నాను. ఫోన్ లిఫ్ట్ చేసి ఎందుకు మాట్లాడట్లేదు భాను? భాను, నేను నీ దగ్గరకు వస్తున్నాను భాను. నువ్వెక్కడున్నావు?
మొన్నేమో స్కూల్కి వెళ్తున్నానని చెప్పావు. హలో స్కూల్కి వెళ్ళకుండా ఎక్కడికి ఒక్క వెళ్తున్నా? నిమిషం నాన్న, ఇప్పుడే వస్తాను. హలో భాను, హలో. అది నీ ఫోనే కదా, నువ్వు ఫోన్ మర్చిపోయావు. నీకోసం ఎవరో ఫోన్ చేస్తున్నారు. మా అంకుల్ ఫోన్ చేశాడు, నేను ఇంటికెళ్ళి మాట్లాడతాను, మీరు వెళ్ళండి. ఇదేంటి, ఫోన్ లిఫ్ట్ చేసి కూడా ఎవరు మాట్లాడడం లేదు. అసలు భాను ఎక్కడుంది, ఎలా ఉంది, ఏం అర్థం కావట్లేదు. భగవంతుడా, భాను మాత్రం కనిపించకూడదు. భాను ఆచూకీ దొరకకూడదు. తను ఎదురైందంటే నా భవిష్యత్తు తలకిందులవుతుంది. బాబు, నీకు రామభద్రాపురం ఎక్కడుందో తెలుసా? నాకు తెలీదండి. ఎస్ఐ గారు, నేను ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా ఫోన్ లిఫ్ట్ చేస్తున్నారు, కానీ మాట్లాడటం లేదు. ఫోన్ కట్ చేస్తున్నారు, అదేంటో అర్థం కావడం లేదు. నేను చెప్పాను కదా సార్, మీరు ఫోన్ చేయొద్దు, ఆవిడ ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో తెలీదు అని. కాకపోతే లొకేషన్ ఎగ్జాక్ట్ ఖచ్చితంగా గుళ్ళోనే చూపిస్తుంది. ఆ ఫోన్ ఇక్కడే ఉంది. మనం చాలా తెలివిగా పట్టుకోవాలి. పొరపాటున ఏమైనా కాంప్లికేటెడ్ పరిస్థితుల్లో ఉంటే తన ప్రాణానికి ప్రమాదం రావచ్చు. మీరు మళ్ళీ ఫోన్ అయితే రింగ్ చేయకండి. వెళ్దాం పదండి. పదండి. ఎక్స్క్యూజ్ మీ, ఏంటండి? మీకు రామభద్రాపురం వెళ్ళడానికి దారి తెలుసా? తెలుసమ్మా, అది ఇక్కడికి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. గుడి బయటకు వెళ్తే డైరెక్ట్ బస్సులు దొరుకుతాయి, వెళ్ళొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. అక్క, రాధ ఎక్కడుంది? రాధ బయటికైతే వెళ్ళలేదు కదా? లేదు, గుళ్ళోనే ఉంది. బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. కాకపోతే మేము తనను చూస్తున్నామని అనుమానం వచ్చింది, అందుకే గుళ్ళోనే తిరుగుతుంది. అవునా? మేము కూడా తన్నే ఫాలో అవుతున్నాం. ఇందాక అటు పక్కకు వెళ్ళింది. సరే పదండి చూద్దాం. పదండి. ఏంటి సార్, భాను ఇక్కడే ఉంది అన్నారు, కానీ ఎక్కడా కనిపించట్లేదు. ఓ పని చేద్దాం, మళ్ళీ ఫోన్ రింగ్ చేద్దాం. ఫోన్ రింగ్ అయితే తెలుస్తుంది కదా. అదే కరెక్ట్ అనిపిస్తుందండి. గుడిలో జనం కూడా ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇక్కడే ఎక్కడో ఉంటారు. పదండి, మనం అటు వెళ్ళాక ఫోన్ చేద్దాం. సరే రండి, పదండి. ఈ ఫోన్ ఎక్కడిదిరా? ఇంత కాస్ట్లీ ఫోను నీకెక్కడి నుంచి వచ్చింది? మర్యాదగా చెప్పు, లేదంటే చంపేస్తాను. అందుకేనా గుడికి రమ్మంటే రాను, బయట పని ఉందని చెప్తున్నావు. ఈ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పు, లేదంటే మాత్రం నా సంగతి తెలుసు కదా. లేదు నాన్న, అసలు ఈ ఫోను
నా భార్య ఫోన్. ఈ ఫోన్ నీ దగ్గర ఉందేంటి? ఈ ఫోను ఇది సార్ మిస్సెస్ది. అబద్ధం చెప్పావంటే ఇటు నుంచి ఇటే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తాను. చెప్పు, ఈ ఫోన్ నీకు ఎలా వచ్చింది? ప్లీజ్ ఎస్ఐ గారు, తను చిన్నపిల్లాడు కదా, తనని ఎందుకు బెదిరిస్తారు? బాబు, నానా చెప్పమ్మా, ఈ ఫోన్ నీకు ఎక్కడిది? ప్లీజ్ నాకు చెప్పు. నువ్వు సంతోషంగా ఉండాలి. మళ్ళీ నా రాధలాగా, నన్ను ప్రేమించే నా రాధలా నువ్వు మారాలి అని నేను నీకోసం పరితపిస్తున్నాను. నీకు తప్పకుండా గతం గుర్తొస్తుంది, కాకపోతే దానికి కొంచెం టైం పడుతుందని డాక్టర్స్ కూడా చెప్పారు. మరి నువ్వెందుకో అంతవరకు వెయిట్ చేయలేకపోతున్నావు? మన ఊర్లో మనిద్దరం కలిసిన ప్రదేశాలు నీకు నేను చూపించడానికి ఒక కారణం ఉంది. అక్కడ మనం ఎంతో ఆనందంగా గడిపిన క్షణాలు అలాంటివి. వాటిని నువ్వు చూస్తే నీకు గతం గుర్తొస్తుందేమో అని చూపించానే తప్ప నేను ఇబ్బంది పెట్టాలని నేను అనుకోలేదు. నా కుటుంబం మొత్తం నీ గురించి ఆలోచిస్తుంది. ఊరు మొత్తం మళ్ళీ నీకు గతం గుర్తుకు రావాలని అమ్మవారిని కోరుకుంటుంది. ఒక ఊరంతా నీ గురించి ఆలోచిస్తున్నప్పుడు నువ్విలా వచ్చేయడం ఎంతవరకు కరెక్ట్? మేమంతా నీతో ఉన్నాం. నీకు గతం గుర్తుకొచ్చేంతవరకు నిన్ను ఎలాంటి ఇబ్బంది పెట్టనని నేను నీకు మాట ఇస్తున్నాను. ప్లీజ్ రాధా, నువ్విలా ఒంటరిగా వచ్చేస్తే గమ్యం తెలియని ప్రయాణం చేస్తూ ఏమవుతావో, నీకేం జరుగుతుందో అని భయంతో మేమెలా బతుకుతాం? అర్థం చేసుకో. వెళదాం పద రాధా. అమ్మా థ్యాంక్స్ అమ్మా. మంచిదండి. కూర్చో రాధా. కార్తీక్, తొందరగా వెళ్దానండి. నేను అర్జెంటుగా నా కోడల్ని చూడాలి. అవునవును, వాళ్ళు ఈ పాటికి గుడికి వెళ్ళే ఉంటారు, భానుని చూసే ఉంటారు. కార్తిక్ భానుతో మాట్లాడుతూనే ఉంటాడు. మనం కూడా తొందరగా వెళ్ళి వాళ్ళని కలుసుకోవాలి. కారు త్వరగా తీయండి. ఎవడ అందాక మీరు వేరే కారు తీయండి. అలాగే. ఊర్మిళ, త్వరగా ఎక్కు. మళ్ళీ ఎవరికైనా ఫోన్ చేస్తున్నావు? హలో అంకుల్, చెప్పండి. నీలిమా, ఫోన్ నీ దగ్గర ఉందేంటి? కార్తీక్ ఎక్కడున్నాడు? కార్తిక్ ఇప్పుడే గుళ్ళోకి వెళ్ళాడు అంకుల్. భాను కలిసిందా? మీరు గుడికి వెళ్ళామంటున్నారు కదా, అక్కడ తను బాగానే ఉంది కదా? ఎందుకు తను మనకు ఇన్నాళ్ళుగా దూరంగా ఉందమ్మా? ఎక్కడో ఎందుకు ఉండిపోయింది? ఫోన్ కూడా ఎందుకు ఆన్ చేయలేదమ్మా? ఏమైనా చెప్పిందా? లేదంకుల్, భాను కనపడుతుందని ఎంతో ఆశతో ఇక్కడికి వచ్చాం. కానీ భాను ఇక్కడెక్కడ కనిపించలేదు. నీలిమా, అది ఏం మాట్లాడుతున్నావు నీలిమా? భాను ఫోన్ ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఫోన్ లొకేషన్ కూడా ట్రేస్ అయిందని చెప్తున్నారు. మరి భాను లేకపోవడం ఏంటి? అదే ఆంటీ, అడవిలో భాను ఫోన్ పడిపోయింది. అది ఎవరో కుర్రాడికి దొరికింది. ఆ కుర్రాడు ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఆన్ చేశాడు. ఫోన్ సిగ్నల్ బట్టి అది భాను దగ్గర ఉందేమో అనుకుని పోలీసులు మేము అందరం ఇక్కడికొచ్చాం. భాను కనిపిస్తుందేమో అన్న ఆనందంలో కార్తిక్ ఫోన్ చేసి మీకు కూడా చెప్పాడు. కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది ఆ ఫోన్ భాను దగ్గర లేదు, ఎవరో ఒక అబ్బాయి దగ్గర ఉందని. భాను జాడ ఇంకా ఏం తెలియలేదు. అదేంటి ఇలా జరిగింది?
బాను కనిపిస్తుంది ఇంకా ఇంటికి వచ్చేస్తుందని ఎంతో సంతోషంగా అందరూ ఉన్నప్పుడు మళ్ళీ ఇలాంటి వార్త తెలిసిందేంటి? అసలు బాను ఎక్కడికి వెళ్ళినట్టు, ఏమైపోయినట్టు? నా చిట్టి తల్లిని చూస్తారన్న సంతోషంతో ఇంతవరకు మురిసిపోయానమ్మా. కానీ నా కూతురిక నా కంటికి కనబడుందని ఇప్పుడు అర్థమైంది. ఆ భగవంతుడు నా మీద పగబట్టినట్టున్నాడు. అమ్మలా చూసుకునే నా కూతుర్ని నాకు దూరం చేశాడు. ఇంతమంది దేవుళ్ళకి పూజ చేస్తున్నాం కదా, ఏ దేవుడు కరుణించడం లేదేంటన్నయ్యా? నా కోడలి జడ చూపించడం లేదేంటన్నయ్యా? అసలు అసలు ఆ దేవుడు అనేవాడు ఉన్నాడా లేదా? అసలు నువ్వు ఉన్నావా? నిజంగా నీలో మహిముందా? అందరినీ కాపాడుతున్నావా? దేవుడంటే రక్షించేవాడంటారు. ఏ దిక్కు లేని వాడికి నువ్వే దిక్కు అంటారు. మనస్ఫూర్తిగా నిన్ను కోరుకుంటే ఖచ్చితంగా నువ్వు రక్షిస్తావని చెప్తారు. ఈ విషయం బాను నాకు ఎన్నోసార్లు చెప్పింది. భగవంతుడు అనేవాడు ఉన్నాడండి, తను మనల్ని కరుణిస్తాడండి, మనల్ని కాపాడతాడండి, కంటికి రెప్పలా చూసుకుంటాడండి అని నా బాను నాతో నీ గురించి ఎన్నోసార్లు గొప్పగా చెప్పింది. కానీ నువ్వేం చేశావు? నన్ను నా బానుని విడదీసి నా ప్రాణాన్ని నాకు దూరం చేశావు. బాను లేకుండా నేను ఒక్క క్షణం కూడా జీవించలేనని నీకు తెలుసు. అలాంటి నా బాను ఎక్కడికి వెళ్ళిందో తెలీదు, ఏమైందో తెలీదు. మా దగ్గరికి సంతోషంగా వస్తున్న మనిషిని మాయం చేసినట్టుగా మాయమైపోయింది. ఇప్పుడు తను ఎక్కడుందో, ఎలాంటి పరిస్థితుల్లో ఉందో, ఏం చేస్తుందో తెలియక తన జాడ గురించి పిచ్చివాళ్ల వెతుకుతున్నాను. అయినా సరే నీకు జాలి కలగలేదా? నన్ను నా బానుని కలపాలని అనిపించడం లేదా? నీకు నా మీద కోపం ఉంటే శిక్ష నాకు వేయి. అది మరణ శిక్ష అయినా సరే నేను ఆనందంగా స్వీకరిస్తాను. నీ దగ్గరకు వచ్చి నిన్నే నిలదీస్తాను. నేను ఎంతగానో ప్రేమించే నా బానుని ఎందుకు విడదీశావని నిన్ను అడుగుతాను. నువ్వు దేవుడు అయితే మా ఇద్దరిని కలుపు, లేదు శిలవే అయితే ఇలా మౌనంగానే అంతేకాని మా జీవితాలతో ఇలా ఆటలాడకు. నా బాను ఏం పాపం చేసింది? నేనేం తప్పు చేశాను? మా ఇద్దరిని విడదీసి నువ్వెందుకు ఇలా వేడుకు చూస్తున్నావు? ఇది నీకు న్యాయమా? నమ్ముకున్న వాళ్ళకింత ద్రోహం చేయడం ధర్మమా? భగవంతుడివే, అందరినీ కాపాడాల్సిన వాడివే, కన్నీళ్లతో వేడుకుంటే కరుణిస్తావని చెప్తారే. నా గుండె మంటను చూస్తుంటే నీకు జాలి కలగడం లేదా? ఈ కన్నీళ్లను చూస్తుంటే కనికరించాలని కనిపించట్లేదా? మళ్ళీ నన్ను నా బానుని కలపాలను నిర్ణయించుకోవడం లేదా? చెప్పు స్వామి, చెప్పు స్వామి, చెప్పు స్వామి. కార్తీక్, చెప్పు. ఏంటి కార్తీక్ ఇది? గుళ్ళో ఇలా మాట్లాడొచ్చా? రా వెళ్దాం, రా. ఇంత ఇష్టపడి నిన్ను వదిలే దూరంగా ఎలా ఉంటుందో తెలియటం లేదు. అసలు ఏం జరిగిందో ఎవ్వరికీ అర్థం కావటం లేదు. కానీ ఇలాగే బాధపడుతూ ఇక్కడే కూర్చునిపోతే ఆ జీవితం నరకమవుతుంది. ఎవరి జీవితం ఎక్కడితోనూ ఆగిపోదు. జీవితం అనేది సాగుతూనే ఉండాలి కార్తీక్. దానికి ఎదురు వెళ్తూ
మన పని మనం చేస్తూనే ఉండాలి. ఇక్కడ భాను గురించి డిపార్ట్మెంట్తో సహా మనం వెతుకుతున్నాం. తన గురించి ఎలాంటి ఆచూకీ తెలిసినా పోలీసులు మనకి ఇన్ఫార్మ్ చేస్తారు. మరి ఇక్కడ ఒంటరిగా ఉండి నువ్వు బాధపడుతూ, భాను కనిపించలేదని అక్కడ ఆంటీ బాధపడుతూ ఎవరికి ప్రయోజనం చెప్పు? కనీసం ఆంటీ దగ్గర నువ్వైనా ఉంటే ఆవిడికి కొంత ధైర్యంగా ఉంటుంది కదా. లేదంటే కోడలు దూరమైందన్న బాధలో ఉన్న ఆంటీ కొడుకు కూడా దూరంగా ఉన్నాడని మనోవ్యధకి గురైందనుకో, అది మరింత నరకమవుతుంది. అలా ఎందుకు ఆలోచించకూడదు? ఆ బొమ్మలేంటో నీకు గుర్తొచ్చాయా రాధా? నన్నెప్పటికీ విడిచి వెళ్ళను అని నువ్వు నాకు చెప్పిన రోజు గుర్తొచ్చిందా? నా చేత నువ్వు అమ్మవారి సమక్షంలో ఆ తల్లి దీవెనలు ఉండాలి అని ఆ తల్లికి అభిషేకం చేసిన కుంకుమ బొట్టు పెట్టించుకున్న రోజు నీకు గుర్తొచ్చిందా? ఆ రోజు ఏం జరిగిందంటే, మురారి, కారాపు. ఏంటి రాధా ఇక్కడెందుకు ఆపమన్నావు? మా నూరు ఇక్కడికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. అసలే అడవి. ఫాస్ట్గా వెళ్తే ఇంకో 1.5 అవర్ పడుతుంది. మన ఊరు ఎంత దూరం ఉందో నాకు తెలుసు మురారి, కానీ నేను ఆపమన్నది మన ఊరు వచ్చిందని కాదు. అదిగో అటు చూడు, భలే ఉంది కదా. పద చూద్దాం. రాధా ఇప్పుడెందుకులే, ఇంకోసారి వెళ్దాం పద. అబ్బా అదేం కుదరదు, పద. రాధా పద, నెమ్మదిగా. రాధా అరే, అమ్మవారు ఎంత కళగా ఉంది కదా. దేవత ఎక్కడైనా దేవతే. ఆ తల్లి మనందరినీ కాపాడుతూనే ఉంటుంది. ఈ తల్లిని ఇక్కడ అడవి తల్లిగా కొలుస్తారు. ఈ దారిలో ఎవరు వెళ్ళినా సరే ఇక్కడ బండాపి ఈ తల్లికి దండం పెట్టుకునే వెళ్తారు. చల్లగా కాపాడుతుందని అందరి నమ్మకం. నిజమే మురారి, ఇదంతా దట్టమైన అడవి ప్రాంతం. ఎటు నుంచి ఏ జంతువు ఎక్కడి నుంచైనా అటాక్ చేయొచ్చు. మనకి ప్రాణం పోసేది అమ్మ అయితే, ఈ దారిలో వెళ్లే వాళ్ళ ప్రాణాలు కాపాడేది ఈ అమ్మ. అందుకే అందరూ ఈ తల్లిని మొక్కుకుంటారనుకుంటా. ఖచ్చితంగా తన కంటికి రెప్పలా కాపాడుతుందన్న నమ్మకం ఉండబట్టే కదా చెట్టు కింద ఉన్నా సరే ఈ అమ్మని ఎవరూ తక్కువ అంచనా వేయకుండా దండం పెట్టుకుంటున్నారు. మనం ఎక్కువగా ఈ రూట్లో రాం కదా, ఎందుకంత ఎమోషనల్గా ఫీల్ అవుతున్నావు? లేదు మురారి, నిన్ను నన్ను కలిపిందేంటి ఈ నేచరే కదా. నీకు నాకు ప్రకృతి అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ పచ్చటి పంటలు పండించాలని, పచ్చటి చెట్లు ఎదగాలని, ఆ పచ్చదనంలోనే మనుషుల జీవితం సంతోషంగా ఉంటుందని నువ్వు నేను కోరుకుంటున్నాము. అందుకే కదా ఇంత పెద్ద చదువు చదువుకున్నా నువ్వు మీ ఊరొచ్చి వ్యవసాయం పనులు చూసుకుంటున్నావు. ఊర్లో విత్తనాల ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయాలని, తద్వారా వ్యవసాయాన్ని మరింత పెంచాలని, రైతులకు ఇంకా మంచి మంచి అవకాశాలు సృష్టించాలని నువ్వు ప్రయత్నిస్తున్నావు కదా. అది నచ్చే కదా నేను కూడా నీతో వచ్చేసింది. నిజమే రాధా, ఈ ప్రకృతిని అందరూ కలిసి నాశనం చేస్తున్నారు. ఆనందం పెద్ద పెద్ద భవనాల్లో ఉందనుకుంటున్నారు, దాని గురించి చెట్లను తీసేస్తున్నారు. కానీ నిజమైన సంతోషం పచ్చని ప్రకృతి మధ్యలో ఉంటుంది.
చుట్టూ పచ్చని పొలాలు, ఆకాశాన్ని తాకే చెట్లున్నాయంటే అది భూమి మీద ఉండే స్వర్గంలా కనిపిస్తుంది. ఈ చెట్లు మనకి ఆక్సిజన్ ఇస్తాయి, ఆహారాన్నిస్తాయి, వంట చేయడానికి కలపగా ఉపయోగపడతాయి. ఇలా మొక్కల వల్ల మనుషులకెన్నో ఉపయోగాలున్నాయి. కానీ అవే మొక్కల్ని మనం మాత్రం చాలా నిర్లక్ష్యం చేస్తున్నాం. అలా చేయకూడదనే నేను వ్యవసాయం గురించి ఇంతలా ఆలోచిస్తున్నాను. నా దృష్టంతా నేచర్ గురించే. నా అదృష్టం ఏంటంటే నేచర్ని ప్రేమించే నువ్వు నన్ను ప్రేమించావు. మరిద్దరిష్టాలు ఒకటే. అందరి విషయంలో మనం కోరుకునేది కూడా ఒకటే. అందుకే ఆ దేవతే మనల్ని కలిపినట్టుంది. నిజమే మురారి, ఇదంతా అమ్మవారిని చూడగానే ఆ తల్లి మనల్ని ఎప్పుడూ రక్షిస్తూనే ఉంటుందన్న నమ్మకం నాకు కలిగింది. ఇప్పుడు ఈ దారిలో వెళ్తున్నప్పుడు చూడగానే ఈ గుడి ఎందుకో బాగా ఆకర్షించింది. ఈ చుట్టూ పచ్చటి ప్రకృతిలో ఉన్న ఈ దేవత నన్ను పిలిచినట్టు అనిపించింది. అందుకే ఈ తల్లి సాక్షిగా నువ్వు నా నుదుట బొట్టు పెట్టు. నా పసుపు కుంకాలు ఎల్లకాలం కాపాడుతూ ఆ తల్లి నిన్ను నన్ను చల్లగా చూస్తుందని నా నమ్మకం. మనిద్దరం ఎలాగూ పెళ్లి చేసుకోబోతున్నాం. నేను నిన్ను ఇష్టపడ్డాను, నిన్ను ఇంట్లో అందరూ ఇష్టపడ్డారు. ఇక మన పెళ్లి నాపేదెవరు? మనిద్దరిని విడదీసేదెవరు? నిజమైన ప్రేమని ఈ ప్రపంచంలో ఎవరూ విడదేలేరని నాకు తెలుసు మురారి. అందుకే మనం ఎప్పటికీ విడిపోమన్న నమ్మకం ఉంది కాబట్టి ఆ తల్లి సాక్షిగా నా నుదుటన బొట్టు పెట్టమంటున్నాను. ఆ అమ్మ దగ్గర ఉన్న కుంకుమ నా నుదుట మీద ఉంటే ఆ తల్లి కరుణ ఎప్పుడూ మన మీద ఉంటుందని నమ్మకం. ప్లీజ్ కాదనుకో. సరే. పారే నదై నా కలలు ఉన్నాయే, చేరే దరే ఓ వెదుకుతున్నాయే. బహుమతి నేలన కనిపిస్తుంది, మారే నీడలు గీసే బొమ్మలు చూడే. అమ్మా, రాదంటే నాకెంతిష్టమో నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. నా ప్రాణమే తను. ఈ ప్రాణం ఎప్పుడు నాతోనే ఉండేలాగా నువ్వే కాపాడాలి. అమ్మా, మురారి నాకు గొప్ప జీవితాన్ని ఇస్తున్నాడు, గొప్ప కుటుంబాన్ని ఇస్తున్నాడు. అనాథగా ఉన్న నాకు ఇంతమంది ఆప్తులు రావడానికి కారణం నా మురారి. మురారి ఎప్పుడు బాగుండేలా, సంతోషంగా ఉండేలా నువ్వే కరుణించు. మనిద్దరం వస్తూ ఆ అమ్మవారి గుడి దగ్గర ఆగాము. ఆ తల్లి దయ వల్ల మనమెప్పుడూ కలిసే ఉండాలని, మన జీవితం బాగుండాలని కోరుకున్నాము. నువ్వు నా చేత్తో బొట్టు పెట్టించుకున్నావు. అప్పుడే మన పెళ్లి జరిగింది అని నేననుకున్నాను. ఆ తర్వాతే ఆ సంఘటన గుర్తుగా ఈ బొమ్మల్ని నేను నీ గిఫ్ట్గా ఇచ్చాను.